హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. ఈరోజు చెప్పుకోే వీడియోలో ఫస్ట్ స్టాక్ అండి, ఇండియా షెల్టర్స్ ఫైన్ కార్ప్ అండి. ఇండియా షెల్టర్ ఫిన్ కార్ప్ అండి. ఇది మీకు గుర్తుందో లేదండి, ఈ మంత్ మనం చెప్పుకున్నామండి. ఫస్ట్ రేట్ మనం చెప్పుకున్నాము వీక్లీ ఫ్రేమ్లో, అది మనం రిమైండ్ చేసుకుంటున్నామండి. ఇంకోసారి ఇది డైలీ ఫ్రేమ్ అండి. సో ఒకసారి నేను వీక్లీ ఫ్రేమ్ మార్చి చూస్తా చూడండి, మనం ఎప్పుడు చెప్పుకున్నాం అనేది. చూడండి, మనం ఈ ప్లేస్ చెప్పుకున్నామండి. బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ చెప్పాం అనుకున్నాము. సో ఇది వీక్లీ ఫ్రేమ్ అనుకున్నాం అండి. సో మనం ఇప్పుడు వచ్చేసరికి డైలీ ఫ్రేమ్ మారుస్తున్నాం చూడండి. ఇది డైలీ ఫ్రేమ్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు డైలీ ఫ్రేమ్ తీసుకుంటుంది. ఈ జోన్ చూసినట్టయితే మనకి 1.8 చెప్పుకున్నామండి. 2 వీక్స్ బ్యాక్ చెప్పుకున్నామండి. 2 వీక్స్ బ్యాక్ చెప్పినప్పుడు కూడా ఇదే రేంజ్ అనుకున్నామండి. ఈ రేంజ్ బౌన్స్ కనుక వస్తే ఒక ఎంట్రీ తీసుకుని అనుకున్నామండి. ఇప్పుడు చూసినట్టయితే నిన్న స్టాక్ మార్కెట్ ఫాల్ అయిందండి. బట్ స్టాక్ చూసినట్టయితే మనకి రెసిస్టెన్స్ ఎక్కడికైతే ఉందో అదే రెసిస్టెన్స్ మళ్ళీ మనకి హిట్ చేసిందండి ప్రైస్ యాక్షన్. సో మనకి కన్స్ట్రక్షన్ నుంచి బయటకు వస్తే మాత్రం ఒక మంచి ర్యాలీ ఉండొచ్చండి. సో అందుకని మనం డైలీ ఫ్రేమ్ కూడా మనం పిక్ చేసుకుంటున్నామండి స్టాక్ని. ఇది కూడా మనం ఆర్టిస్ట్లో అబ్జర్వ్ చేసి పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. స్టాక్ నేమ్ ఇండియా షెల్టర్స్ ఫిన్ కార్ప్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి పీజీఎల్ అండి. పీజీఎల్ ఎలక్ట్రోప్లాస్ట్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్లయితే మనకి మొత్తం ఒక అప్వర్డ్ మూమెంట్ ఉందండి. ఇది మొత్తం ఒక అప్ మూమెంట్ ఉంటుందండి. అప్ మూమెంట్లో ఇక్కడ స్టాక్ అనేది ఇక స్ట్రెంత్ తగ్గిపోయి కొంచెం ఫాల్ అయితే అయిందండి. ఫాల్ అయిన తర్వాత మనం చూసినట్టయితే స్టాక్ అనేది రివర్స్ తీసుకొని స్టాక్ పైకి వెళ్తుందండి. సో మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నట్టయితే పై నుంచి ఇది కూడా మనకి ఒక బ్రేక్అవుట్ లెవెల్లో ఉందండి. స్టాక్ అయితే మనకి పొలిషనెస్ అయితే కంటిన్యూ అవుతుందండి. స్టాక్ నేమ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండి. ఇది కూడా మనం వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయించండి. ఓకే అండి. నెక్స్ట్ డే మనకి ఈ బ్రేక్అవుట్ అవ్వాలండి. బట్ నేను మనకి మార్కెట్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ టచ్ చేసి మళ్ళీ ఫాలో అయితే అయిందండి. మేబీ దీనిపైన సస్టైనబిలిటీ అయితే కనుక ర్యాలీ అయితే ఉండొచ్చు అండి స్టాక్లో కూడా. నెక్స్ట్ చెప్పుకోబోయే స్టాక్ అండి పతంజలి ఫుడ్స్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఇది ఒక రెసిస్టెన్స్ అండి. ఫస్ట్ తీసుకున్న లైన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండి. ఈ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిందండి. కప్ అండ్ హ్యాండ్లో ఇక్కడైతే బ్రేక్అవుట్ అయిందండి. బట్ మనకి ఈ లైన్లో చూసారా, బ్రేక్అవుట్ అయితే అయింది కానీ బట్ మనకి నెక్స్ట్ డే దానిపైన అయితే ఓపెన్ కాలేదండి క్యాండిల్. సో స్టాక్ అనేది ఫాలో అయిందండి. ఈ జోన్ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ మనం బ్రేక్అవుట్ అనుకోవాలండి. ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి క్యాండిల్, ఇది బ్రేక్అవుట్ అనుకోవాలండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ స్టాక్ అనేది కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాత స్టాక్ అనేది ఇక్కడ ఉండిపోయిందండి. ఇక్కడ రీటెస్టింగ్ చేస్తుందండి. రీటెస్టింగ్ చేసి ఒక ప్రైస్ యాక్షన్ అయితే మనకి ఇక్కడ నడుస్తుందండి. ప్రెసెంట్ ఇక్కడ మన స్ట్రెంత్ ఫామ్ చేస్తుందండి. ఈ జోన్లో మనకి స్ట్రెంత్ ఫామ్ చేస్తుందండి. ఎప్పుడైతే మనకి ఈ జోన్ క్రాస్ చేస్తుందో ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇదైతే ఉందో చూసారా, ఈ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ సేమ్ ఉన్నాయండి. ఎప్పుడైతే మనకి ఈ సస్టైనబిలిటీ పైన క్రాస్ చేసి పైన సస్టైనబిలిటీ అవుతుందో సో ఈ స్టాక్ లో ర్యాలీ ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ పతంజలి ఫుడ్స్ అండి. డైలీ ఫ్రేమ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి సుప్రియా లైఫ్ సైన్స్ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఒకసారి చూడండి, ఈ డైలీ ఫ్రేమ్ చెప్తాను. మనం 5th చెప్పుకున్నామండి. స్టాక్ ఒక హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఒక హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కనబడుతుంది మనకి. ఇక్కడ ఈ లెవెల్లో నుంచి బయటకు వచ్చి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ అయితే ర్యాలీ ఉండొచ్చు అని అనుకున్నామండి. గుర్తుందండి మీకు? ఐడెంటిఫై చేశారా? మీకు గుర్తు లేకపోతే మనకు ప్రీవియస్ ఉన్న వీడియోస్ వచ్చేయండి. మనం ఈ స్టాక్ 5th చెప్పుకున్నామండి డైలీ ఫ్రేమ్లో. ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఈ లెవెల్ క్రాస్ చేసి సస్టైనబిలిటీ అయితే మనకి మూమెంట్ ఉండొచ్చు అని అనుకున్నామండి. సో ఆ మూమెంట్ అయిపోయిందండి. బట్ ఇప్పుడు మనం వీక్లీ ఫ్రేమ్ చెప్పుకుంటున్నామండి. చూడండి, వీక్లీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ చూసారా,
ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ సేమ్ ఈక్వల్ ఉందండి. సో ఒక కప్పు ఒక హ్యాండిల్ వచ్చేది వచ్చిందండి, ఒక కప్ అండ్ హ్యాండ్ అయితే వచ్చిందండి. సో మనకి ఈ జోన్ నుంచి మనకి సస్టైనబిలిటీ పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే ఇక్కడ నుంచి కూడా మనకి ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. అర్థమైందండి? ఇది కప్ అండి, ఇది ఒక హ్యాండిల్ అండి. ఈ కప్ అండ్ హ్యాండిల్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఈ పైన ఉన్న ప్రైస్ యాక్షన్ సస్టైనబిలిటీ అయితే దీనిలో కూడా మళ్ళీ ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ సుప్రియా లైఫ్ సైన్స్ అండి, వీక్లీ ఫ్రేమ్. నేను చెప్పే స్టాక్ ఏదైనా కానీ రికమెండేషన్ కాదండి, అది గమనించండి. ఓన్లీ మనకి ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను చెప్తున్నానండి. అంటే నా పారామీటర్కి వచ్చిన వీక్ వచ్చిన స్టాక్స్ మాత్రం మీతో డిస్కషన్ చేస్తున్నాను. నేను ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి స్టెర్లింగ్ టూల్స్ అండి. ఇది నేను మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. మంత్లీ ఫ్రేమ్గా మారుస్తున్నాను చూడండి, చేంజ్ చేశాను చూడండి. ఇది చూసినట్టయితే మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి, ఇక్కడ ఈ కప్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితే అవ్వాలండి. బట్ మనకి స్టాక్ స్ట్రెంత్ లేక బ్రేక్అవుట్ అవ్వలేదండి. అవ్వకపోయినా కానీ స్టాక్ అనేది రివర్స్ తీసుకొని మళ్ళీ మనకి ఫాలో అయితే అవ్వలేదండి. స్టాక్ ఈ జోన్లోనే మనకి ఒక కన్సల్టేషన్ అనేది అవుతుందండి స్టాక్. సో కప్ ఫామ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అయితే అవ్వలేదండి, స్ట్రెంత్ లేదు. స్ట్రెంత్ అవ్వకుండా మనకి దాని పక్కనే మనకి కన్సల్టేషన్ అయితే అవుతుందండి స్టాక్. ఈ జోన్లో మొత్తం కన్సల్టేషన్ ఫామ్ చేసుకుంటుందండి. సో మనకి ప్రెజెంట్ చూసినట్టయితే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఎవ్రీ మంత్ మన పైకి వెళ్తూనే ఉందండి. చూసారా, ఒక క్యాండిల్ 1 మంత్ కదండి. సో 1 2 3 4 5 మంత్స్ నుంచి మనకి అప్ మూమెంట్ చూపిస్తుందండి. ఈ మంత్ చూసినట్టయితే డోజ్ ఒక హ్యాంబర్ లాగా ఉందండి. విక్స్ మొత్తం కింద ఉందండి, బాడీ మొత్తం పైన ఉందండి. సో మనకి ఈ స్టాక్లో కూడా మనకి స్ట్రెంత్ ఉండొచ్చు అని మనం ఒక అబ్జెక్షన్ అండి. సో ఈ స్టాక్ మనకి ఈ పైన సస్టైనబిలిటీ అయితే మనకి ఏవైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ సస్టైనబిలిటీ అయితే బ్రేక్అవుట్ అయ్యి ఈ స్టాక్కి మనం వ్యాల్యూ చూడొచ్చు అండి. స్టాక్ నేమ్ స్టెర్లింగ్ టూల్స్ అండి. మంత్లీ ఫ్రేమ్ అండి. ఓకే అండి, ఇదండి మన వీడియో. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.